తెలంగాణలో బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు బాకీ కార్డులను బ్రహ్మాస్త్రంగా వాడుతోంది గులాబీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డులను పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో వివరిస్తోంది. ఈ వినూత్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందనొస్తోంది. 22 నెలల్లో తమకు కాంగ్రెస్ పార్టీ ఇంత బాకీ పడిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 22 నెలల బాకీ తీర్చుకుంటే కాంగ్రెస్ సర్కార్పై తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కడిగిపారేయాలన్నంత ఆగ్రహంతో పల్లెల్లో సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 హామీల్లోని కొన్ని ప్రధానమైన వాటిని తీసుకుని బీఆర్ఎస్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంలా మారుతోంది. రైతు భరోసా, యువ వికాసం, గృహజ్యోతి, మహిళా భరోసా, పెన్షన్ పెంపు ఇలా అనేక అంశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అంశాల వారీగా లెక్కలేస్తూ ఓటు కోసం ఇంటింటికి వచ్చే నేతలను నిలదీయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఇక మంచిర్యాలలో బాకీ కార్డు ఉద్యమంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డులను పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో వివరిస్తోంది గులాబీ పార్టీ. మంచిర్యాలలో బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం ఎలా సాగుతోంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంలో మంచిర్యాల నియోజకవర్గంతో పాటు అటు చెన్నూరు నియోజకవర్గంలో కూడా కొనసాగుతున్నది. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాకీ కార్డును ప్రజలకు వివరిస్తున్నారు. మొత్తంగా ఈ రోజు కూడా మా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప కూడా ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఏదైతే కొత్త బస్ స్టాండ్ వద్ద కూడా అటు ఏదైతే వ్యాపార వాణిజ్య వర్గాలతో పాటు అలాగే బస్టాండ్ లోని ప్రయాణికులకు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే బూటకపు హామీలపై కూడా వాళ్ళంతా కూడా బాకీ కార్డులను చూపిస్తూ కూడా వాళ్ళందరికీ పంపిణీ చేస్తూ కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించే ప్రయత్నం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కావడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్న హామీ ఇచ్చారని, 22 నెలల్లో దాదాపు 50,000 రూపాయలు మహిళలకు బాకీ పడ్డారని, అలాగే వృద్ధులకు 4,000 పెన్షన్ తో ఇప్పటి వరకు 44,000 రూపాయలు వృద్ధులకు బాకీ పడ్డారని, అలాగే దివ్యాంగులకు 6,000 పెన్షన్ తో 44,000 రూపాయలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం, అలాగే విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు 8,000 కోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏదైతే విపులంగా కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశాయి. అలాగే రైతు భరోసా కింద 4 ఎకరాల కౌలు రైతులకు దాదాపు 75,000 రూపాయలు బాకీ పడ్డారని, అలాగే రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు, సన్నవరి బోనస్ కింద 500 ఎకరానికి 12,500 రూపాయలతో పాటు 4 పంటలకు కలిపి దాదాపు 50,000 రూపాయలు, అలాగే రైతు కూలీలకు 12,000, 2 ఏళ్లకు కలిపి దాదాపు 24,000 రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డదని, అలాగే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అవి కూడా బాకీ పడ్డారని, అలాగే జీవన భృతి కింద దాదాపు 80,000 రూపాయలు, 88,000 రూపాయలు, విద్యా భరోసా కార్డు కింద 5 లక్షలు, అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి దాదాపు 12,000 రూపాయలు చొప్పున బాకీ పడ్డట్టుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాయి. మొత్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కూడా ప్రజల్లో కూడా తీవ్రంగా కూడా వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే బూటకపు హామీలతో గద్దెనెక్కి రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో అటు మహిళలు, రైతులు, యువకుల్లో కూడా నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో కూడా బంగారు తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చి కూడా ఇవాళ రైతులను, అలాగే నిరుద్యోగులను, యువకులను, మహిళలను, విద్యార్థినులను కూడా మోసం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మొత్తంగా మంచిర్యాల నియోజకవర్గంతో పాటు అటు చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఒక ఉద్యమంలో కూడా కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేస్తా ఉన్నారు. గడప గడపకు తిరిగి పంపిణీ చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వ్యక్తమవుతోంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డులను పంచుతూ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో వివరిస్తోంది గులాబీ పార్టీ. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం అయితే ఉధృతంగా సాగుతోంది.